హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ సార్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చూడండి. ఇప్పుడు 2 వారు అర్థమవుతుంది. మీరు కూడా రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తున్న ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ని స్టార్టింగ్లో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 పాయింట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి టెక్స్ట్ లైవ్ క్లిక్ చేసి రిటెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి ఇవాల్వ్ ఫాంట్స్ క్లిక్ చేయండి. వచ్చే డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్స్ లింక్ ఇచ్చాను కదా, ఫాంట్ నేమ్ సర్చ్ క్లిక్ చేసి ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. ఇలా ఇంకో ఫాంట్ అయినా యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ డేట్ వచ్చేసి మీకు నచ్చిన మీరు ఎవరి బర్త్డే యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ నేమ్ యాడ్ చేసుకొని, నేను ఎగ్జాంపుల్గా ఇలా 5 పెడుతున్నాను. మీకు నచ్చిన బర్త్డే డేట్ మీ మంత్ కింద మీరు వేసుకొని, ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఆగస్ట్ పెడుతున్నాను. ఇలా మీకు మీ బర్త్డే డేట్ మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ 4th లేయర్ ఉంది కదా, 4th గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరి నేమ్ వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేసి నేను రిమూవ్ చేసి నేను ఎగ్జాంపుల్గా ఒక నేమ్ యాడ్ చేస్తున్నాను. ఇలా కొట్టేసి నేమ్ మీకు నచ్చిన నేమ్ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు వీడియోని. మీకు నచ్చిన నేమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫోటో ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. అంటే ఫోటో లింక్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని ఫోటోలెట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్రెస్ చేసి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ప్రెస్ చేసి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ బీట్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ప్లస్ చేసి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. బీట్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా ప్లస్ చేసి వెళ్ళి ఏదైనా ఫోటోని యాడ్ చేసుకోండి. బీట్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. వీడియోలో ఎంత అవుతాను చేయట్లేను. ఫస్ట్ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ 8.2 దగ్గర ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1/1 ఫొటోస్కి సెలెక్ట్ చేసుకోండి. మిడిల్ ఫొటోస్ ఇవ్వండి. ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లాగా క్లిక్ చేసి కలర్ అవ్వాలి టైం లాగా చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఫోటోలో 2 క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడికి వచ్చేసి 8.26 దగ్గర ఫోటోలో వచ్చి సెలెక్ట్ చేసుకొని మిడిల్ ఫోటో వదిలేసి పైన ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సైన్ చేసి పేస్ట్ లాగా క్లిక్ చేసి కలర్ చేసి టైం లాగా చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ ఇలా పేస్ట్ చేసేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోలెట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆంగ్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ బిట్ మోడ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ గుణాలనే వేసుకోండి. ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ లాస్ట్లో 3 ఫోటోలెట్స్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. ఇక్కడ ఉన్న ఫోటోలెట్స్ అన్ని రీప్లేస్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.